నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరంపై మహానాడులో తీర్మానం. ప్రాజెక్టుపై జగన్ది ద్వంద్వ వైఖరంటూ నేతల విమర్శలు. ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించడం ఖాయమన్న సుజన. కార్యాచరణ ప్రారంభమైందని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. యుగ పురుషుడి సేవలు స్మరించుకున్న అభిమానులు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో యువత ముందుండాలి. యోధుల జీవితాధ్యయనంతో స్ఫూర్తి పొందవచ్చన్న ప్రధాని. నగదు బదిలీ పథకం ద్వారా 50,000 కోట్ల ఆదా. పన్నుల్లోనూ 20% వృద్ధి సాధించినట్లు అమిత్ షా వెల్లడి. అనుమతుల్లేని క్వారీలు మూసివేయాలని మంత్రుల ఆదేశం. ఫిరంగిపురం క్వారీ యజమానిపై చర్యలు తీసుకుంటామని ప్రకటన. చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణ హత్య. కేవీబీ పురంలో రాజశేఖర్ రెడ్డిపై ప్రత్యర్థుల కత్తుల దాడి.